ఇక ఆదిలాబాద్ పట్టణానికి చెందిన యువకులు షార్ట్ ఫిల్మ్లో మ్యూజిక్ ఆల్బమ్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమలోని కళను ప్రజలకు పరిచయం చేస్తున్నారు. ప్రతి ప్రతిభ మౌఖయానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇక RS38 ర్యాప్ అనే గ్రూపు యువకులు చిత్రీకరించిన ఆదిలాబాద్ డాన్ సాంగ్ను ఆయన ఆవిష్కరించారు. బృందం సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఎంతో మంది ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు దక్కక ఆర్థిక స్తోమత లేక వెనుకబడిపోతున్నారని అన్నారు. కొంతమంది మాత్రమే ప్రపంచానికి పరిచయమై ఆ రంగంలో నిలదొక్కుంటున్నారని అన్నారు. కళాకారులకు తన వంతు సహాయం సహకారాలు అందిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. అయితే కళాకారుల పక్షాన అసెంబ్లీలో కలమెత్తుతో పాటు తెలంగాణలో సినిమాటోగ్రఫీ సంస్థతో మాట్లాడి అక్కడ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తారని భరోసా కల్పించారు. करता मैं तुले हम 2009 ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో కళాకారులకు ఎక్కడ కూడా కొరత లేదు. అవకాశాలు రాక వారికి సరైనటువంటి సదుపాయాలు లేక ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశాలు ఉన్నా కూడా ఆ యొక్క అవకాశాలను పొందలేకపోతున్నారు. RS38 ర్యాపర్ వీరు గణేష్, దాసన్న, శంకర్, మిగతా వాళ్ళ ఆల్ టీమ్ మెంబర్స్ అంతా కూడా కలిసి షార్ట్ ఫిల్ములు చేయడమే కాకుండా ఈ యొక్క కళాకారులకు ఉన్నటువంటి వారి నైపుణ్యతను చూస్తే వారికి తెలుగు, హిందీ సినిమాలలో అవకాశాలు వస్తే కూడా మంచి పేరు సంపాదించుకునేటటువంటి అవకాశం ఉన్నది. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ వ్యవస్థకు వీరి పరిచయం చేయించే ప్రయత్నం చేస్తా. మరి అదేవిధంగా రేపు రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ వీరికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా వ్యక్తిగతంగా నా తరఫు